ఇంత దూరం కష్టపడి వెళ్తే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు, తప్పకుండా షేర్ చేయండి. ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలానే మోసపోతాము. మేమైతే ఇంతలా మోసపోతామని అస్సలు అనుకోలేదు. ఏది పట్టుకున్నా ఆస్తి రాసియాల్సిందే అంతలా ఉన్నాయి. చిన్న కారు ఎంతుందో చూడండి. హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా కళ్ళతో చూపిస్తాను రండి తాజ్ మహల్. టైటిల్ ఎలా ఉంది, బాగుందా, ఓ రక్షణ ఉందా, మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇక ఫైనల్ గా నైట్ వచ్చాము. మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇంకా తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే ర్యాపిడ్లో ఒక ఆటోని ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఆటోలు ర్యాపిడ్లోనే నయ్యేమో, ఎందుకంటే ఆన్లైన్లో చూపించిన ధర మనం ఇచ్చేసి సరిపోతుంది. లేదంటే బయట దొరికే ఆటోలను అయితే మనము వాళ్ళని బేరం ఆడి 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 మనకి ఆస్తా వాళ్ళకి ఆస్తా వాళ్ళు ఇంకా మనకు కోపం వచ్చేస్తుంది. అందుకని చెప్పి మేమైతే బుక్ చేసుకునే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఆగ్రాలో అయితే చాలా మోసాలు ఉంటాయి అబ్బా, చాలా అంటే చాలా మోసాలు ఉంటాయి. మనం రైలు దిగగానే ఎంతమంది చుట్టుముట్టిపోతారంటే మేము రాము అన్నా సరే మన లగేజ్ తీసుకెళ్లి వాళ్ళ ఆటోలో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన లాడ్జ్లో దించేస్తారు. అలా కాకుండా మనం ర్యాపిడ్లో నన్ను ఇలా ఒక దాంట్లో బుక్ చేసుకొని, మనం ఆల్రెడీ ఆన్లైన్లో అందరు అప్డేట్లో ఉన్నారు కాబట్టి ఆన్లైన్లో ఏదో ఒక రూమ్ చూసుకొని, అంటే ఇది ఆన్లైన్లో చూసుకోవడం కూడా బెటర్ అని నేను చెప్పాను. ఆప్షన్ అయితే బెటర్ కాదు. ఎందుకు అంటే మేము ఆన్లైన్లోనే చూసాము, కానీ ఆన్లైన్లో ఒక ధర ఉంటుంది, బయట ఒక ధర ఉంటుంది. ఈ ట్యాక్సీ ఆ ట్యాక్సీ ఈఎంఐ అలా అలా మస్తు దొబ్బేస్తున్నారు. మేము చూసింది అయితే లాస్ట్ 700 ఉంటే ఆన్లైన్లో చూసినప్పుడు వాడు 1100 తీసుకున్నాడు. ఇంకెక్కువనే తీసుకున్నారు. మళ్ళీ ఈ సర్వీస్ ఆ సర్వీస్ అని తొక్కమని ఇంకా చాలా తీసుకుంటున్నారు. సరే, ఈ ముచ్చట గురించి ఈ వీడియోలో కాకపోతే నెక్స్ట్ వీడియోనే మాట్లాడుకోవచ్చు. కానీ ఇక ఫైనల్ గా తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ ఒక సాడ్ మూమెంట్ ఏంటి అంటే, మీకు షార్ట్ వీడియో కూడా చెప్పాను కదా, సాడ్ మూమెంట్ ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ అయితే క్లోజ్ చేసి ఉంటుందంట. ఆ విషయం మాకు తెలీదు. ఆయన ఏ యూట్యూబర్ కానీ ఏ ఆన్లైన్ లో కానీ అసలు ఇదైతే మెన్షనే చేయలేదు. లేదు అంటే అంత దూరం నుండి క్లోజ్ చేసిన రోజు ఎందుకు వస్తాం కదా, మనకు తెలియకనే వచ్చాం. మేమనే కాదు, మాతో పాటు చాలా అంటే ఫారినర్స్, ఆఖరికి ఫారినర్స్ చాలా మంది వచ్చారు. ఇలా మనలాంటి వాళ్ళు తెలియకుండా వచ్చిన వాళ్ళ కోసం అయితే పక్కన ఒక పార్క్ ఉంటది. ఆ పార్క్ లో నుంచి తాజ్మహల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా అక్కడనే ఉండి ఇంకేదో సాటిస్ఫాక్షన్ అయ్యాం. కానీ తాజ్మహల్ ఇంత దూరం నుంచి చూస్తేనే, అంటే కొద్ది దూరం నుంచి చూస్తేనే ఇంత బాగుంది అంటే లిటరల్లీ దగ్గర నుంచి చూస్తే ఇంకెంత బాగుంటుందో. పక్కనే కృష్ణా నది, అక్కడ తాజ్మహల్. అబ్బా, లొకేషన్ మాత్రం అవసరం అబ్బా. ఇంకా వింటర్ సీజన్ లో వస్తే సూపర్ ఉంటది లొకేషన్ అయితే. మీరెవరైనా రావాలి అనుకుంటే ఫ్రైడే తప్ప ఇంక ఏడైనా రండి, ఖచ్చితంగా ఎంట్రీ ఉంటది. మళ్ళీ తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి 50 రూపాయలు, దానిపైనకి ఎక్కడానికి 250 రూపాయలు ఈచ్ వన్ అంట. అలా ఉంటుంది. ఈ పార్క్ అయితే మంచికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా మంది వచ్చారు. మేము ఎర్లీ మార్నింగ్ గా వచ్చాము. మాకు అసలు తెలియదు, మార్నింగ్ రెడీ అయిపోయాక కూడా మాకు తెలియదు. ఆటో అతను అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్ చేసి ఉంటుంది అని. మేము లాస్ట్ నైట్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అది లాంగ్ వీడియో ఆర్ షార్ట్ వీడియో ఏదో ఒకటి చేస్తాను, ఆగ్రా స్ట్రీట్ షాపింగ్ అనేది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటో అతను అడిగితే రేపు 9కి తెరుస్తారు అని చెప్పారు. మరి ఫ్రైడే క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్తే ఆయన అయిపోవు, అలా చెప్పలేరు, ఇంకే చేసేది ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఉండి కూడా వెళ్ళొచ్చు. ట్రైన్ టికెట్స్ బొక్క, మళ్ళీ 1 డే నైట్ అంటే మళ్ళీ 1000 బొక్క. ఇదంతా ఎందుకు అని చెప్పి నాకు అవసరం లేదని చెప్పి, సరే దూరం నుంచి అయితే చూసాము, మళ్ళీ ఎప్పుడైనా వస్తే దగ్గర నుంచి వేద్దామని చెప్పి ఇంకా అవాయిడ్ చేసి కాసేపు అక్కడనే ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తున్నాము. ఈ ఆగ్రాలో స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా మోసాలబ్బా. మీరు స్ట్రీట్ షాపింగ్ అని ఏ షాపింగ్ అస్సలే చేయకండి, ఏమి కొనుక్కోదు ఇక్కడ. సరే, ఈ వీడియో లెంత్ అయితే నేను వాయిస్ ఓవర్ చేయడం సరిపోవట్లేదు. నేను నెక్స్ట్ క్లియర్ గా చెప్తాను. వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి టేక్ కేర్, బాయ్, సీ యు ఆల్.